ఇక పశ్చిమ బెంగాల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. 206 స్థానాల్లో గెలిచి ఢంకా బజాయించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. బెంగాల్లో తొలిసారి అధికారంలోకి వచ్చింది బీజేపీ. సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కాబోతోంది. బెంగాల్ సీఎంను ఈ సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది. బెంగాల్ సీఎం రేసులో సువేందు అధికారి అలాగే దిలీప్ ఘోష్ ఉన్నారు. సీఎం రేసులో సుకాంతా మజుందార్, అగ్నిమిత్ర పాల్, రూపా గంగూలీ కూడా ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. కానీ సువేందు అధికారికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన చరిత్రాత్మక విజయం దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరలేపింది. తృణమూల్ కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న బెంగాల్ను కైవసం చేసుకోవడంతో బీజేపీ తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకుంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపైనే ఉంది. సీఎం రేసులో సువేందు అధికారి పేరే గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన బెంగాల్ ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ఆయనకే ముఖ్యమంత్రి పదవి కట్టబెడతారనే ప్రచారం ఉంది. అయితే సువేందుకు ఆర్ఎస్ఎస్ మద్దతు లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ తర్వాత బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ పేరు కూడా వినిపిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ వ్యాప్తిలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయనకున్న సంస్థాగత అనుభవం, బలమైన సైద్ధాంతిక వైఖరి ఆయనను గట్టి పోటీదారుడిగా నిలబెడుతున్నాయి. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న ఈయన తన దూకుడు స్వభావంతో పార్టీ కేడర్లో మంచి జోష్ నింపడంలో దిట్ట. ఇక ప్రస్తుతం బెంగాల్లోని బీజేపీ ప్రముఖులలో ఒకరైన సుకాంతా మజుందార్ యువ నాయకత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు పెరుగుతోన్న పాపులారిటీ, కేంద్ర నాయకత్వంతో ఉన్న సఖ్యత అనుకూలంగా మారవచ్చు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. సీఎం రేసులో పురుషులతో పాటు మహిళలు కూడా పోటీలో ఉన్నారు. ఫ్యాషన్ డిజైనర్ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన అగ్నిమిత్ర పాల్ అసన్సోల్ సౌత్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా పనిచేసిన అనుభవం, మమతా బెనర్జీపై ఆమె చేసే పదునైన విమర్శలు ఆమెను రేసులో ముందుంచాయి. ఇక మహాభారత సీరియల్లో ద్రౌపది పాత్రతో ఇంటింటికి పరిచయమైన రూపా గంగూలీకి పట్టణ ఓటర్లలో మంచి ఆదరణ ఉంది. మాజీ రాజ్యసభ సభ్యురాలిగా, మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పనిచేసిన ఆమె సోనార్పూర్ దక్షిణ నియోజకవర్గం నుంచి గెలిచి సీఎం రేసులో నిలిచారు.